దేవునికి స్తోత్రములు. సహోదరులందరికీ వందనములండి. మనం ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని వాక్య భాగాలకు వెళ్ళిపోదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపిన విధానికి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులు కప్పచెప్తూ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. సహోదరులారు, ఎలా ఉన్నారో? మరి అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారా? మనం ఎందుకు ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు ఎక్కడ కూడి ఉన్నామండి? మనందరి ఆత్మలను కన్న తండ్రి సన్నిధిలో కూడి ఉన్నాం కాబట్టి మనము ఆనందంగా సంతోషంగా గడపాల్సినటువంటి సమయం. అదేవిధంగా ఫేస్బుక్ ద్వారా కానీ మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వీక్షిస్తున్న నా ఆత్మీయ సహోదరులందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. సహోదరులారా, మరి మనం ప్రతి శుక్రవారము డిప్లొమా థియాలజీ క్లాసులు నేర్చుకుంటున్నాం. మరి ఈరోజు కూడా మరి ఆ క్లాసులు నేర్చుకున్నాం. గత క్లాసులో మనం 26వ క్లాసుగా నేర్చుకున్నాము ప్రియులారా. ఈరోజు మరి 27వ క్లాసుగా మనం నేర్చుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అయితే ప్రియులారా, 27వ క్లాసులో మనం నేర్చుకునేది ఏమిటి అని ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రియులారా, వెనుక ఉన్నవి మర్చి ముందున్న వాటి కోసము వేగిరపడచ్చు అనేటటువంటి అంశాన్ని నేర్చుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అయితే ప్రియులారా, మనం మొదట గ్రహించవలసింది ఏంటి అంటే అసలు ఈ అంశాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలంటే, క్రైస్తవులైనటువంటి మనము పాపం నుండి విడిపింపబడి నీతికి దాసులమయ్యాము. మరి మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము. కాబట్టి ప్రియులారా, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము మరి క్రీస్తును ధరించుకున్నాం. మరి క్రీస్తును ధరించుకున్న తర్వాత మన యొక్క నిరీక్షణ ఏంటి, మన యొక్క విశ్వాసం ఏంటి అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు ప్రియులారా, మరి వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసము మనం వేగిరపడాలి అని ఈ లేఖనాన్ని మనం ఈరోజు ఈ అంశాన్ని ఎందుకు నేర్చుకుంటున్నామంటే ప్రియులారా, మరి కొంతమంది నేడు క్రీస్తు దగ్గరికి వచ్చి కూడా మరి వేటిని మరవలేకపోతున్నారంటే మరి వెనుకున్న వాటిని మరవలేకపోతున్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చాలా అద్భుతంగా ఈరోజు ఏంటి అనేది నేర్చుకుందాం. చూడండి, మూలవచనాన్ని మనం చూసుకొని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం ప్రియులారా. ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి మనం 16 వచనాలు రాసుకోండి. నేను 13-14 వచనాలు చదువుతా ఉన్నాను. ఇక్కడ, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. పౌలు గారు చెప్తున్నారు, నేను ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్న వాటిని మరిచాను, మరి ముందున్న వాటి కోసం వేగిరపడుతున్నాను అని చెప్తున్నటువంటి పరిస్థితి. 14వ వచనంలో ఎందుకు ముందున్న వాటి కోసం వేగిరపడుతున్నాడు అంటే, ఇక్కడ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని మరి గురి యొద్దకే పరిగెడుతున్నాను. అంటే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందాలి. కాబట్టి ప్రియులారా, మరి బహుమానం పొందాలంటే ఎటువైపు చూడాలి? వెనక్కి చూడాలా, మరి ముందుకు చూడాలా? చూడండి ప్రియులారా, ఎందుకు మనము ఈ లోక సంబంధంగా మనం పరిశీలన చేస్తే పరుగు పందాలు పెడతారు, రన్నింగ్ రేసులు. అందులో మనము మధ్యలోకి వెళ్ళిపోయి మళ్ళీ వెనుకకు వచ్చామనుకోండి, మరి ఆ బహుమానం అనేది దొరకదు. ఎందుకంటే మనం ఎటు చూడాలి? మనం ఒకసారి పరిగెట్టుడు స్టార్ట్ చేసిన తర్వాత గమ్యస్థానం ఎక్కడుందో అటే చూడాలి. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉందంటే, మరి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొంది మరి యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించిన తర్వాత కూడా మళ్ళీ వెనుకున్న వాటి కోసమే ప్రయాసపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే అందుకే పౌలు గారు చెప్తున్నాడు, ఒకటి చేయుచున్నాను, అయితే వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కోసం వేగిరపడుచున్నాను. అయితే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవలనని గురి ఎద్దుకే పరిగెడుతూ ఉన్నాడు. మరి మన గురి ఏంటి? ఈరోజు మనం ముందుకు చూస్తూ ఉన్నామా, వెనుక చూస్తూ ఉన్నామా అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, మరి నేడు కొంతమంది క్రీస్తు దగ్గరికి వచ్చి కూడా ఇప్పటికి ఏం చేస్తున్నారంటే, వేటినైతే విడిచిపెట్టి వచ్చారో వాటిని మళ్ళీ తిరిగి జరిగిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటి విషయంలో మేము మృతి పొందాము, వాటన్నిటి విషయం విడిచిపెట్టామని చెప్పి మళ్ళీ వాటి వైపే తిరిగేటటువంటి పరిస్థితిని మనం ఈ రోజులో చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎందుకు అంటే ప్రియులారా, వాళ్ళు ఏం మరవలేకపోతున్నారంటే వెనుక ఉన్నవి మరవలేకపోతున్నారు, మళ్ళీ మరి వెనుక తట్టే తిరిగేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రియులారా, మనం ఎందుకు వెనుక తట్టు తిరగకూడదు అంటే ఇక్కడ లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయంటే,
క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవలననే గురి యొద్దకే పరిగెట్టుచున్నానని పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి మనం పరుగు పందెం స్టార్ట్ చేసిన తర్వాత గురెక్కడుందో, మన గమ్యస్థానం ఏంటో ఆ గమ్యస్థానం వైపే మనం పరిగెట్టాలి. కానీ మళ్ళీ వెనక్కి వస్తే బహుమానం దొరుకుతుందా అంటే బహుమానం పొందలేనటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియులారా. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ఈ లోక సంబంధంగా గురి చాలామందికి ఉంటుంది. ఈ లోక సంబంధంగా నేను ఇది చేయాలండి, అది చేయాలండి అని గురి చాలా ఉన్నాయి. కానీ ప్రియులారా, మన ఆత్మను రక్షించుకునేటటువంటి గురి ఉందా లేదా, ఏంటి మన పరిస్థితి ఏంటి అని ఒకసారి ఈ లోక సంబంధమైన గురి చూస్తూ ఉన్నామా, లేక మరి మన ఆత్మను రక్షించుకునేటప్పుడు మరి దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవాలని నా గురి చూస్తూ ఉన్నామా, ఏం చూస్తూ ఉన్నాము అనేది మొట్టమొదట మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసుకుంటే పౌలు గారు మనం ఒకప్పుడు ఎలా ఉన్నాము, ఎలాంటి పరిస్థితుల నుండి మరి ఇప్పుడు మరి క్రీస్తును అంగీకరించిన తర్వాత మన పరిస్థితి ఏంటి అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం పరిశీలిస్తే పిల్లలు ఇక్కడ అద్భుతంగా రాయబడి ఉందండి. మీ అపరాధాల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఒకప్పుడు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామండి, అపరాధాల చేతను పాపముల చేతను చచ్చిన వారంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన మిమ్మల్ని క్రీస్తు బ్రతికించిన దేవుడు మళ్ళీ క్రీస్తులో మనల్ని బ్రతికించాడు. చనిపోతే నిత్య నరకానికి వెళ్ళాల్సినటువంటి మనల్ని నిత్య జీవానికి వారసులు చేశాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి మునుపు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు. మీరు వాటిని చేయొచ్చు. ఒకప్పుడు ఏం చేస్తూ ఉన్నామట, మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. సాతాను బంధకాల్లో ఉన్నటువంటి పరిస్థితి అంటే మునుపు నడుచుకుంటారు. వారితో కలిసి మనం అందరం ఏం చేసామంటే ఒకప్పుడు క్రీస్తుని అంగీకరించక ముందు, ఇది మనం మొదట గ్రహించుకోవాలి. వారితో కలిసి మనం అందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించి కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమయ్యాము. చూడండి, ఒకప్పుడు వాళ్ళు నడుచుకున్నారు. మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు మనం పాత్రులమయ్యాము. దేవుని ఉగ్రతకు మనం పాత్రులమయ్యాము. ఎందుకంటే వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధి అయిన అధిపతిని అంటే సాతాను క్రియలనే చేస్తున్నటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే 4వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఆయనను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనం మన అపరాధాల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైత్యము మనెడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి ప్రియులారా, మనల్ని దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకుని క్రీస్తులో మనల్ని బ్రతికించాడు. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి దేవుడు మనల్ని ప్రేమించాడండి. ప్రేమించి ఏం చేశాడంటే మనం మన అపరాధాల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మనడేలా చూపిన తన ప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా మరలా బ్రతికించినటువంటి పరిస్థితిని మనం పరిశీలన చేస్తున్నాం. అందుకే మీరు కృప చేతనే రక్షించబడి ఉన్నారు అంటారు. దేవుని కృప. ఒకప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం చూడండి, శరీరం యొక్క మనసు యొక్క మన అవసరాలను తీర్చుకుంటూ మరి ఈలోక సంబంధమైన వారితో మరి దైవాగ్రతకు పాత్రలమై ఉన్నటువంటి పరిస్థితి. కానీ దేవుడు మనల్ని ప్రేమించి క్రీస్తు మళ్ళీ బ్రతికిస్తే మరి ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాము అనేది మొట్టమొదట మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, ఇంకా పౌలు గారు చెప్తున్నారు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి 5 వచనంలో మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులము మోసపోయిన వారము. ఒకప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది, సాతాను చేత మోసపరచబడినటువంటి వారము, మోసపోయినటువంటి వారము. అందుకే ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులను మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉంటిమి. ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చెప్తా ఉన్నాడు ప్రియులారు. ఇక్కడ నానా విధములైన దురాశలను భోగములను దాసులమై ఉండి మరి ఇక్కడ దుష్టత్వం నందు అసూయ అందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరికొకడు ద్వేషించుకుంటుమి. ఒకప్పుడు మన స్థితి క్రీస్తు దగ్గరికి రాకముందు, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించక ముందు ఉన్నటువంటి స్థితి ఏంటని ఇక్కడ చెప్తున్నాడు ప్రియులారా. మన రక్షకుడైన దేవుని దయ, మానవులేడు ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనలను రక్షించను. చూడండి, అంటే ఇక్కడ పునర్జన్మ సంబంధమైన అంటే పునఃస్థితి సంబంధమైనటువంటి స్నానం అంటే ఏంటంటే బాప్తిస్మం ద్వారా మళ్ళీ మనం మరణంలో నుండి జీవంలోనికి దాటుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చాలా అద్భుతంగా చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. చాలా జాగ్రత్త. కాబట్టి ప్రియులారా, వెనుక ఉన్న వాటిని మరిచి మనం ఇప్పుడు ఏం చేయాలట, ముందున్న వాటి కోసం మనం వేగిర పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ప్రియులారా, ఒకనాటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు గురించి మనం పరిశీలన చేస్తే ప్రియులారా, దేవుడు ఐగుప్తు బంధకంలో నుండి వారిని విడిపించాడు. అంటే ఎక్కడి నుండి అంటే ఇనుప కొలిమిలో నుండి ఆ భయంకరమైనటువంటి ఆ దాస్యంలో నుండి వారిని విడిపించి
ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి వారు 6 నెలలు నడిపించి వారితో సహవాసం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని మీద సనుగుతున్నటువంటి పరిస్థితి చూడండి. బంధకంలో నుండి విడిపించిన తర్వాత కూడా ఒకనాటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ఏం చేస్తూ ఉన్నారంటే సనుక్కుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏమని సనుగుతున్నారంటే వాళ్ళు ఎందుకు సనుగుతూ ఉన్నారంటే ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మీరు రాసుకోండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మీరు రాసుకోండి. నేను 4-5 వచనాలు నేను చదువుతా ఉన్నాను ప్రియులరా. వారు ఏం చేస్తున్నారంట, వారి మధ్యనున్న విశ్రత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలులు మరలా ఏడ్చి మాకెవ్వరు మాంసం పెట్టుదురు. చూడండి, మాంసాపేక్ష అధికమైందట వారిలో. ఏం కనబడుతున్నాయి, మళ్ళీ విడిచిపెట్టినవి కనబడతా ఉన్నాయి. కాబట్టి ఏడ్చేటటువంటి పరిస్థితుల్లో ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, ఆకుకూరలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకము వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. చూడండి ప్రియులారా, వీటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ దేవుడు వారికి ఏం కురిపిస్తూ ఉన్నాడంటే మన్నాను కురిపిస్తున్నటువంటి పరిస్థితి. చూడండి, ఆ 400 సంవత్సరాలు వాళ్ళు నడుస్తాయి, వారికి ఏమన్నా అయిందా అండి? చూడండి, ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే దేవుడు అంతటి భయంకరమైనటువంటి ఇనుప కొలిమిలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఎటువైపు తిరుగుతూ ఉన్నారంటే మేము ఉచితముగా తిన్న మాంసము, చేపలు, కీరకాయలు, దోసకాయలు, ఆకుకూరలు, ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు మాకు జ్ఞాపకం వస్తున్నాయి, మాకు ఎవరిస్తారు ఇవని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. చూడండి, కానీ దేవుడు ఈ మన్నా కాక మా కనులేదో మరి ఏమీ లేదని చెప్పుకుని మన్నాను కురిపిస్తే దేవుడు అది కాక మా ఎదుట ఏది లేదని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాం. ఒకప్పుడు విడిచిపెట్టిన వాటినే మళ్ళీ తిరిగి జరిగిస్తూ ఉన్నామా? మన పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, నేడు మన పరిస్థితి ఎలా ఉంది? మన పాపముల నుండి విడిపించబడి నీతికి దాసులమైన తర్వాత మన చూపు ఎటుంది? మళ్ళీ వెనుక తట్టే తిరుగుతూ ఉన్నామా? శరీరాశల కోసం ముందు ఉన్న వాటి కోసమే వేగిరపడుతూ ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకోండి. ఒకసారి విడిపించబడ్డాము ప్రియులారా, ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? మళ్ళీ వెనుక తట్టే తిరుగుతూ ఉన్నామా, లేక ముందున్న వాటి కోసము వేగిర పడతా ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము ప్రియులారా? లోతు భార్య గురించి మనం పరిశీలన చేస్తే మీరు చావకున్నట్లు అంటే సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు అగ్నిగంధకముల చేత కాల్చివేస్తున్నటువంటి పరిస్థితుల్లో వారిని ఆ దూతలను పంపించి మరి లోతు కుటుంబానికి హెచ్చరించారు, మీరు వెళ్ళి ఆ కొండ మీద మీరు దాక్కుండా అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో లోతు భార్య వారి పిల్లలు బయలుదేరుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ముందుకే చూడాలి, మీరు వెనుకకు చూడకూడదని దూత ఆజ్ఞాపించాడు. అప్పుడు ఏం చేశారంటే లోతు భార్యకు చింత కలిగింది. నా బంగారం ఏమైంది, నా ఆభరణాలు ఏమైనాయి, నా రాజ్యం ఏమైంది, నా మేడలు మిద్దలు ఏమైపోయినాయి అని మరి దేవుడు చెప్పిన మాట వెనుక తిరిగి చూసే వరకు ఏమైపోయిందంటే ఉప్పు స్తంభం అయిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనము, మరి ఆదికాండము 19వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి ప్రియులారా. కాబట్టి ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో ఒక మాట చెప్తా ఉన్నాడు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము. ఎందుకు అంటే నేను మిమ్మల్ని ఎంత కష్టపడి శ్రమించి దేవుని యొక్క మాటలను మీకు చెప్పి మరి నేను వెళ్తున్నాను, మళ్ళీ వచ్చేటప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండబోతుందో అని తెలియకుండా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూడండి, నేను మరలా వచ్చినప్పుడు కొరింథీలకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 21వ వచనంలో, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అని మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గురించి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను. మళ్ళీ వాటిని చేసేటటువంటి పరిస్థితి ఉన్నదేమో, నాకు అలా కనబడుతుందని నేను భయపడుతున్నాను అని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ముందున్న వాటిని చూడాల్సినటువంటి వారు మళ్ళీ వెనుక తట్టే తిరిగేటటువంటి పరిస్థితి. అంటే ముందున్న వాటికి కోసమే వేగిరపడాలి, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కోసం వేగిరపడాల్సినటువంటి వారిని సాతాను మళ్ళీ ఎటు చూపిస్తుందంటే వెనుకకే తిప్పుతున్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం పిల్లలు. ఒకసారి ఆలోచన చేయండి, ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి క్రీస్తు దగ్గరికి వచ్చిన కొంతమంది గురించి పేతురు గారు చెప్తున్నారు, వారి పరిస్థితి ఎలా ఉందట అంటే ఇక్కడ అపోస్తలుడైన పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయించబడిన ఎడల వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. చూడండి ప్రియులారా, ఎలాంటి వారు రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యం తప్పించుకున్నారు. జ్ఞానం ఎక్కడ పోయింది? ఇప్పుడు ఈ రోజు జ్ఞానం అనేది లేకుండా కనబడతా ఉంది మనకు. చూడండి, ఆ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యం తప్పించుకున్నామా?
మనం ఈ లోకంలో ఉంటే నిత్య నరకానికి పాత్రలం అవుతామని తెలిసి మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనం నిత్య జీవానికి పాత్రమైతే మన పాత క్రియలు విడిచిపెట్టి మళ్ళీ ఏం చేస్తూ ఉన్నారట అంటే మళ్ళీ వాటి వైపే తిరుగుతూ ఉన్నారు. అందుకే ఇక్కడ ఏం చెప్తుండు, వాటిలో చిక్కబడి వాటి చేత జయించబడిన ఎడల మళ్ళీ వెనక తట్టే తిరిగిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. ఒకప్పుడు ఉన్న స్థితి కంటే మరి ఈ కడవరి స్థితి ఎలా ఉంటుందట, మరి చెడ్డదయ్యేటటువంటి పరిస్థితి ఉంది. వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదవుతుందట. ఒకసారి ఆలోచన చేయండి. వారు నీతి మార్గంను అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవటం కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు. ఈ మార్గం అనుభవపూర్వకంగా వారికి తెలియకుండుటనే మరి మేలు అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. తెలుసుకొని తప్పిపోతే భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం పరిచయం చేస్తే పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఎందుకు అంటే వాళ్ళు ఎందుకు మానలేకపోతున్నారు అని కొన్ని స్వభావం చెప్తూ ఉన్నాడు. కొన్నిటి విషయంలో స్వభావం చెప్తున్నాడు. వారి స్వభావం ఎలా ఉంటుందట అంటే, కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది బురదలో దొర్లినట్టు, బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించిన. అంటే పిల్లలు ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే, కుక్క ఎంత తిన్నగాని మళ్ళీ కక్కి దాని వైపే తిరిగేటటువంటి పరిస్థితి. నువ్వు పందిని కడిగి ఎంత చుట్టి ఎంత మంచి బట్టలు వస్త్రాలు ధరించిన కానీ మళ్ళీ అది ఎక్కడికి వెళ్తుంది? దాని స్వభావం ఏంటంటే మురికి కుండలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి. మరే వాళ్ళు ఒకవేళ అనుభవపూర్వకంగా క్రీస్తుని తెలుసుకున్న తర్వాత మళ్ళీ తప్పిపోతే వారి పరిస్థితి ఎలా ఉందంటే ఇక వీటితో పోలుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. అందుకే హెబ్రీ గ్రంథకర్త చెప్తుండే, ఒకసారి వెలిగింపబడిన తర్వాత మళ్ళీ తప్పిపోతే పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనం పరిశీలిస్తే పిల్లలు ఇక్కడ ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పుపోయినటువంటి వారి పరిస్థితి ఏంటంటే, తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటంగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని నూతన పరచుట అసాధ్యము. ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావము చూడండి, యేసుక్రీస్తు రెండో రాకడ వస్తే మన మహిమ ఏంటి అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ వాటిలో చిక్కబడితే ఏంటంటే అట్టివారు ఏం చేస్తున్నారు? తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేస్తూ ఉన్నారట. యేసుక్రీస్తు వారిని బాహాటంగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్లు వారిని నూతన పరచుట అసాధ్యం అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అందుకే వెనుక ఉన్న వాటిని మర్చి ముందున్న వాటి కోసం మనం ఏం చేయాలి? వేగిర పడుతూ ఉండాలి. వెనుక ఉన్న వాటిని మరవాలి. లేకపోతే ప్రియులు ఎంత భయంకరం, ఒకసారి పరిశీలన చేసుకోండి. అందుకే అపోస్తలుడైన పౌలు గారి గురించి మనం పరిశీలన చేస్తే ఒకప్పుడు ఎలా ఉన్నాడు ఆయన, మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఎలా కనపడుతూ ఉన్నాడని మనం పరిశీలన చేస్తే గలతీలకు రాసిన పత్రిక ఇక్కడ చెప్తున్నాడు. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా, క్రీస్తు యేసునందున్న యూదేయ సంఘంలో వారికి నా ముఖపరిచయం లేకుండాను గాని మున్పు మనల్ని హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడు సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచరు. చూడండి, ఏదైతే ఒకనాడు క్రైస్తవులను మరి కత్తి కోతలు కోసడానికి ఏదైతే తర్తిబులు పొందుకున్నాడో, హింసించడానికి ఏదైతే తర్తిబులు పొందుకున్నాడో పౌలు గారు, ఇతడు ఏం చేస్తున్నాడు? మునుపు హింసించినటువంటి సంఘాన్ని మళ్ళీ ఏం చేస్తూ ఉన్నాడు అంటే అదే క్రీస్తు మార్గాన్ని మళ్ళీ ప్రకటిస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి వారు నన్ను బట్టి దేవుని మహిమపరచారు, నా క్రియలు మారాయి కాబట్టి నన్ను బట్టి మరి దేవుని మహిమపరచారు. మరి మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియులారా. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:16 ఏం చెప్తున్నాడంటే, ఆయనను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండులాగున, నిత్య జీవం పొందే వారికి నేను ఒక మాదిరి కనపరచుకోవాలి. నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను, ఇప్పుడు మరి నిత్యజీవం పొందేవారికి నేను ఎలా మాదిరి కనపరచుకోలేని ఆయన ఆలోచన చేస్తున్నాడు. చూడండి, ఆయనను నిత్యజీవం నిమిత్తము తనను విశ్వసించబోవారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరిచినట్లు నేను కనబడితిని అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. నిత్యజీవము పొందబో వారికి నేను మాదిరిగా ఉండాలని చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం పరిశీలిస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24 వచనంలో కూడా ప్రియులారా, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలయందు సంతోషించు సంగమను ఆయన ఇక్కడ చూడు, సంతోషించు సంగమను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి అందు నా వంతు నా శరీరం అందు నేను సంపూర్ణం చేయుచున్నాను. కొదువైన వాటిని నా శరీరం అందు నేను సంపూర్ణం క్రీస్తు పడిన పాటలో కొదువైనవి ఉన్నాయి, వాటిని సువార్త ప్రకటించి అనేక మందిని నిత్య జీవనానికి నడిపించేటటువంటి పరిస్థితి. దానిలో మరి నా వంతు నేను సంపూర్ణం చేయుచున్నాను అంటున్నాడు.
పండ్ల పాటు కొదువైన వాటిని నా వంతు నా శరీరం అందు నేను సంపూర్ణం చేసిన. మన పరిస్థితి ఎలా ఉంది ప్రియులారా? ఒకసారి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. కాబట్టి పిల్లలు ఇంకా మనం పరిశీలన చేస్తే ఫిలెమోనుకు రాసిన పత్రిక 1:10-12 మనం పరిశీలన చేస్తే, నా బంధకలములలో నేను కనిన కుమారుడాగు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నాకు నువ్వు ప్రయోజనమైన. ఒకప్పుడు నిష్ప్రయోజనంగా ఉన్నాడు ఒనేసిము, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడట? ప్రయోజనకరంగా ఉన్నాడు. మార్పు అనేది జరిగింది. వెనుక ఉన్నవి మరిచాడు, ముందున్న వాటి కోసం చూస్తూ ఉన్నాడు. దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవాలని మరి గురి యొద్దకే చూస్తున్నటువంటి పరిస్థితి ప్రియులరా. మన గురి ఎటు ఉంది? మరి వెనుక తట్టు ఉందా, ముందు తట్టు ఉందా? ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియులరా, పరిశీలన చేసుకోండి. కాబట్టి ఇంకేమంటుంటే, నా ప్రాణం వంటి వాడని అతన్ని నీ యొద్దకు పంపుచున్నానని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, వెనుక ఉన్నవి మర్చి మనం ఏం చేయాలంటే ముందున్న వాటి కోసమే ఎప్పుడు వేగిరపడుచు ఉండాలి. కాబట్టి ప్రియులరా, యేసుక్రీస్తు వారు రెండో రాకడ రాబోతున్నాడు. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? మరి ఇంకా మనం వెనుకున్న వాటినే చేస్తే మన మొదటి స్థితి మరి కడవరి స్థితి కంటే మరీ చెడ్డదయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి మనం పరలోకం వెళ్తామా? ఎలాంటి పరిస్థితులు ఉన్నాం చూడండి ఒకసారి ప్రియులారా. క్రీస్తుని అంగీకరించిన తర్వాత, క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మన పరిస్థితి ఎలా ఉంది అని ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 22:22 మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఇక్కడ ప్రకటన గ్రంథం 22:12 ప్రకటన గ్రంథము 22:12 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది. మన క్రియలు ఎలా ఉన్నాయి? మరి మన క్రియలు మారాయా? క్రియలను బట్టే ప్రతిఫలం దొరికేటటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. మరి మన పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. మన క్రియలకు తగిన ఫలాన్ని మనం పొందుకుంటాము. మనము నీతి మార్గంలో ప్రవేశిస్తే, దేవుని చిత్తాన్ని జరిగిస్తే నిత్య జీవం మరి ఫలం పొందుకుంటాము, మరి జీతం పొందుకుంటాము. లేకపోతే ప్రియులారా, నిత్య నరకం అనేటువంటి జీతాన్ని పొందుకుంటాం. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియులారా. చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేయాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇంకా హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నటువంటి మాట హెబ్రీలకు రాసిన పత్రిక 9:28 కూడా, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండివారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండోసారి ప్రత్యక్షమవుతాడు. ఆయన రెండోసారి రాబోతున్నాడు. నీ విశ్వాసం ఏంటి? వెనుకున్నవి మరుస్తా ఉన్నావా? ముందున్న వాటి కోసం వేగిరపడతా ఉన్నావా? దేవుని మరి క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి యొద్దకు పరిగెడతా ఉన్నావా లేదా? ఎటువైపు చూస్తూ ఉన్నావు ప్రియుడా? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ప్రియులరా, మనం ఎలా నడుచుకోవాలి? మన పరిస్థితి ఏంటి? ఇక్కడ మనము కూడా ప్రతి భారమును, హెబ్రీలకు రాసిన పత్రిక 12:2, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెడతా ఉన్నామా? మనం ఓపికతో పరిగెడతా ఉన్నామా లేదా? ఎందుకంటే ప్రియులు, ఎందుకు పరిగెత్తాలంటే, ఆయన మన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకైన అవమానం నిర్లక్ష్యపెట్టి మనము ఆనందంగా ఉండాలని, మనం నిత్య జీవం పొందుకోవాలని, మనం పరలోకంలో ఉండాలని. చూడండి, ఆయన మన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానంను నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వంన ఆసీనుడై ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకు వాగ్దానం చేశాడు నిత్య జీవం గురించి. మరి ఆ నిత్య జీవాన్ని మనం పొందుకుంటున్నామా లేదా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:25 నిత్య జీవం అనుగ్రహిస్తాను అన్నది ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానము. ఈరోజు వాగ్దానాలు తీస్తూ ఉన్నారు. మనం పరిశీలన చేస్తే గత డిసెంబర్ మాసంలో ఏం చేశారంటే 31వ తారీఖు నాడు వాగ్దానాలు. ఏ వాగ్దానాలు అవి? ఒకనాడు దేవుని ప్రజలైన ఇశ్రాయేళ్లకు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు పాత నిబంధన గ్రంథంలో తీసి వాటిని రాసి వీళ్ళకి ఇచ్చేసి, వారు తీసుకున్నటువంటి వారు ఏం చేస్తున్నారు? మాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడండి, దీన్ని బట్టి మాకు ఇలా కలుగుతుందని ఆనందపడుతుండే. ఆల్రెడీ అది ఎక్స్పైర్ అయిపోయింది. అది అలా దేవుడు వాటిని ఏం చేశాడు? ఎక్స్పైర్ చేశాడు, ఇచ్చేశాడు, అవి నెరవేరిపోయాయి. వాటిని మీకు ఇస్తున్నాడు. కానీ మీరు పొందుకునేటువంటి వాగ్దానం ఒకటి ఉంది. ఆ వాగ్దానం ఏంటో తెలియకుండా చేస్తూ ఉన్నాడు సాతాను. ఏంటి ఆ వాగ్దానం అంటే, నిత్య జీవం అనుగ్రహిస్తాను అన్నదే దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానం. నిత్య జీవం అనుగ్రహిస్తాను అన్నాడు. మరి ఈ వాగ్దానం పొందుకున్నావా నువ్వు? ఈ వాగ్దానం పొందుకోక ఏవో ఎక్స్పైర్ అయిపోయినటువంటి వాగ్దానాలు తీసుకొని ఇది దేవుడు నాకు ఇచ్చాడని ఆనందపడటం ఏంటి? వెనుక ఉన్న వాటిని ఇంకా మరవకపోవటం ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, ఆలోచన చేయండి. తీతుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 1:3 కూడా, నా నిజమైన కుమారుడాగు తీతుకు శుభమని చెప్పి రాయనది ఆ నిత్య జీవమును అబద్ధం ఆడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాను. ఆ నిత్య జీవాన్ని గురించి మనకు వాగ్దానం చేశాడు అనాది కాలమంది. మరి ఆ నిత్య జీవాన్ని పొందుకుంటున్నామా? ఇంకా ఎక్స్పైర్ అయిపోయినటువంటి వాగ్దానాలు తీసుకుంటున్నావా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు ఒకసారి చూడండి ప్రియులారా. అనాది కాలం అందే వాగ్దానం చేసిన కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యము యుక్త కాలమందు బయలుపరచబడిన. మన వాక్యము యుక్త కాలమందు,
చూడండి, ఆ వాక్యం యుక్త కాలం మందు బయలుపరచబడింది. కాబట్టి పిల్లలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా. ఆ నిత్య జీవం అబద్ధమని దేవుడు అనాది కాలం మంది మనకు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని విడిచిపెట్టి దేవుడు ఒకనాడు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకి చేసినటువంటి వాగ్దానాలు పట్టుకుని ఇది దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి ఎంత అమాయకమైన పరిస్థితుల్లో భ్రష్టత్వంలో సాతానుగాడు ముంచేస్తుండే ఒకసారి పరిశీలన చేసుకోండి. నిత్య జీవం ఇస్తా అన్నాడు, ఆ వాగ్దానం పొందుకోండి. అటు చూడండి, వెనుకకు కాదు మీరు చూడాల్సింది. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఇంకా మనం పరిశీలిస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 1:20 ప్రియులారా, దేవుని వాగ్దానములు ఎన్నైనా అవన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి. దేవుడు ఏదైతే నిత్య జీవం అనుగ్రహిస్తానన్నాడో ఆ వాగ్దానం ఎవరిలో ఉందంటే క్రీస్తులో ఉంది. మనం క్రీస్తును పొందుకోవాలి. ఇప్పుడు ఆలోచన చేయండి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము. దేవుని వాగ్దానం ఎన్నైనా అవన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగునట్లు అవి ఆయన వల్ల నిశ్చయములై ఉన్నవి. మరి దేవుడికి మహిమ కలిగిస్తూ ఉన్నామా మనం? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకుని ప్రియులారా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు మనం పరిశీలన చేస్తే ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవం దయచేసిన ఈ జీవం ఆయన కుమారుని అందున్నది. ఏంటండి, దేవుడు నిత్య జీవం ఎవరిలో అనుగ్రహించాడు? నేను నిత్య జీవం అనుగ్రహిస్తాననే దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం ఎవరిలో ఉందంటే ఏ వాగ్దానాలు అన్నీ ఎన్నున్నావు కానీ అవన్నీ క్రీస్తులో అవునన్నట్లుగానే ఉన్నాయని చెప్తా ఉన్నాడు. మరి ఆ నిత్య జీవాన్ని మనం పొందుకున్నామా లేదా? మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం చూడండి ప్రియులరా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5:10 నుంచి 12 వచనాలు, ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవం దయచేసిన జీవం ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవం లేనివాడు. ఈరోజు యేసుక్రీస్తు వారిని ఏమని అంగీకరిస్తూ ఉన్నావు? ఆయననే తండ్రి అంటున్నావా, ఆయననే అయ్య అంటున్నావా, లేక దేవుని కుమారుడు అని ఒప్పుకుంటున్నావా, లేక మరియ కుమారుడు అని ఒప్పుకుంటున్నావా, లేక యోసేపు కుమారుడా, దావీదు కుమారుడా? ఏంటి నీ విశ్వాసం? ఏంటి? నువ్వు ఎక్కడున్నావు? ఇంకా వెనుకకే ఉన్నావా, ముందుకు కొనసాగుతూ ఉన్నావా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడే. దేవుని కుమారుని నామందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవం గలవారనే తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు వ్రాయచున్నాను. దేవుని కుమారుని నామందు మీరు విశ్వాసం ఉంచాలి, మీరు నిత్య జీవం పొందుకోవాలి అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులరా, మనం ఈ నిత్య జీవం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి? మొదట అంటే ప్రియులారా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము, పరలోకమైన నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడి క్రీస్తు యొక్క మహిమను ధరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఆ మహిమను ధరించుకున్నటువంటి మనము మరి ఎలా ఉండాలి? ఏం చేయాలంటే పౌలు గారు చెప్తున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి 11 వచనంలో అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు. ఏంటంటే, ఆయనను ఏవేవి నాకు లాభకరంలో ఉండెనో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకొని నిశ్చయంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తము నష్టంగా ఎంచుకొనిచున్నాను. వాటన్నిటినీ నష్టంగా ఎంచుకుంటున్నాను. ఎందుకంటే మరి క్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని మనకు కలిగి ఉండాలి. ఈరోజు చూడండి, ఆయనను ఏవేవి నాకు లాభకరంలో ఉండను వాటన్నిటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకొని నిత్యంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం సమస్తం నష్టం పరచుకొనిచున్నాను అని చెప్తున్నాడు. ఇంకే చెప్తున్నాడు అంటే 9లో, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమునైన నా నీతిని గాక. ఈరోజు పౌలు గారే చెప్తున్నాడు, ధర్మశాస్త్ర విషయంలో పౌలు గారు అనింద్యుడు. మరి అలాంటి వాడే చెప్తున్నాడు, ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతి కాదంటే ఈరోజు సంఘానికి ధర్మశాస్త్రాన్ని ఒకనాడు దేవుడు ఇచ్చినటువంటి ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్నే ప్రకటిస్తూ అనేక మందిని అసత్యంలోనికి నడిపిస్తూ ఉన్నారు అబద్ధ బోధకులు. ఒకసారి ఆలోచన చేయండి ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు. ఏమంటున్నాడు ఇక్కడ 9 వచ్చిన, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందు విశ్వాసం వల్ల అయిన నీతి. క్రీస్తునందు విశ్వాసం అయిన నీతి, ధర్మశాస్త్రం వల్ల అయిన నీతి కాదు. ఈరోజు ఏం ప్రకటిస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి. నీతిని అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన అగుపడు నిమిత్తమును ఏ విధం చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగాలి. ఏ విధం చేతనైనను నాకు మృతుల నుండి పునరుత్థానం కలగమని ఆయన మరణ విషయంలో సహానుభావం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాల్పడట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నటువంటి పరిస్థితి. సమస్తాన్ని నష్టపరుచుకొని వాటిని ఎలా ఎంచుకుంటున్నట? పెంటతో సమానంగా ఎంచుకునేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకే ఇక్కడ మనం పరిశీలన చేస్తే యాకోబు రాసిన పత్రిక 2:5లో కూడా, యాకోబు పత్రిక 2:5లో, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. ఈ లోక విషయంలో క్రీస్తునందు విశ్వాసం వస్తే మీరు దరిద్రులుగా ఉన్నారా? ఏమీ లేదా, ఆయనను పర్వాలేదు. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు, నా ప్రియ సహోదరులారా ఆలకించుడు, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను
తన్ను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమును వారసులకు ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? తన వారసులకు, మన దేవుని వారసులమయ్యేటటువంటి పరిస్థితి, దేవుని రాజ్యమునకు తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఎంత గొప్ప మహిమను పొందుకున్నాం ఒకసారి ఆలోచన చేయండి. మన పరిస్థితి ఎలా ఉంది? వెనుక ఉన్న వాటిని మర్చి ముందున్న వాటి కోసం వేగిర పడతా ఉన్నామా లేదా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియులారా. కాబట్టి ప్రియులారా, నేడు క్రైస్తవుని యొక్క విశ్వాసం ఏంటి? ఈ క్షయమైన వాటి కోసమా, అక్షయమైన వాటి కోసమా? మనం ఎటువైపు చూస్తూ ఉన్నాం? వెనుక తట్టు చూస్తూ ఉన్నామా? నాడు ఇశ్రాయేలు చూసినట్టు, లోతు భార్య చూసినట్టు వెనుకకే చూస్తూ ఉన్నామా? లేక ముందు పొందబోయేటటువంటి మహిమను పొందుకునడానికి మన నిరీక్షణ కలిగి ఉన్నామా? ఇలాంటి మన చూపెట్టు ఉంది. వేటిని విడిచిపెట్టలేము. ఇంకా విడిచిపెట్టకపోతే ఈ రోజైనా విడిచిపెట్టి క్రీస్తుని దగ్గరికి రా. ఇంకా ఇప్పుడైనా సమయం ఉంది ప్రియులారా. కాబట్టి ప్రియులు, అక్షమైన వాటి కోసం మనం వేగిర పడాలి. కాబట్టి ప్రియులు, ఒక్కసారి ఆలోచన చేయండి. సాతాను మోసం చేస్తూ ఉన్నాడు, వేటిని చూపిస్తున్నాడు? ఆ రోజు ఆదమవ్వలకు కూడా అదే చూపించండి. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో, ఏదైతే మీరు తినొద్దన్నారో, వీటిని తింటే మీరు మరి నిశ్చయంగా చచ్చెదరని ఆజ్ఞాపించాడో వాటినే సాతాను తినేలాగా, చూపించేలాగా ప్రేరేపించి దేవుని ఎడల్లో ఉన్నటువంటి పవిత్రత నుండి, సరళత నుండి తప్పించి దేవుని కుమారులుగా కాకుండా చేశాడు. ఈ రోజు కూడా ఆడు అదే చేస్తూ ఉన్నాడు. వెనుక ఉన్నవి మీరు వచ్చారా, ఓకే, మీరు క్రీస్తుని అంగీకరించారా, ఓకే, అంగీకరించండి, కానీ వెనుకున్నవి మాత్రం మర్చిపోకండి, వాటినే చూడండి అని చూపిస్తూ అనేక మందిని అసత్యం వైపుకు నడిపిస్తూ ఉన్నాడు సాతాను. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, ఆలోచన చేయండి. కాబట్టి ప్రియులారా, మనం పొందబోయే మహిమ చూడకుండా చేస్తూ ఉన్నాడు సాతాను. కాబట్టి పరలోకము, నిత్య జీవము, వీటన్నిటినీ మనము ఈ మృతుల పునరుత్థానం వాటిని పొందుకునేటటువంటి మహిమను చూడకుండా సాతాను మనల్ని చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఎంతటి మహిమలో ఉన్నాడు, అంతటి మహిమ మనకు అనుగ్రహిస్తానని దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవుడు కుమారులుగా కావాలని చేస్తూ ఉన్నాడు. నా కుమారులు నా దగ్గర ఉండాలి, నా ఎదుట ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, నా సన్నిధిలో ఉండాలని దేవుడు మన విషయంలో కోరుకుంటే మనల్ని సాతాను ఎట్టు చూపిస్తున్నాడు చూడండి. ఒకసారి పరిశీలన చేయండి ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించు అమరత్వం గలవాడై ఉన్నాడు, అంతటి మహిమను నీకు ఇస్తా అంటున్నాడు మరి దేవుడు. మరి నువ్వు వేటి వైపు చూస్తూ ఉన్నావు? వెనక తట్ట, ముందా? ఎటు చూస్తూ ఉన్నావు? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవాలని మరి గురి వద్దకే పరిగెడతా ఉన్నావా లేదా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు ప్రియులారా? కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉన్నారంటే, ఇక్కడ మనం ప్రకటన గ్రంథం 3:21లో మనం పరిశీలన చేస్తే, నేను జయించిన తండ్రితో కూడా నా సింహాసనం మందు కూర్చొని ఉన్నాను, ఆ ప్రకారము జయించి వాడిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చోబెడతాను అంటున్నాడు. నేను జయించాను, నా తండ్రి సింహాసనం మందు కూర్చున్నాను. మరి జయించి వాడిని నాతో కూడా నా సింహాసనం మందు, దేవుని ఆయన సమీపింపురాన్ని తేజస్సులో అమరత్వం గలవాడని ఆయనతో పాటు సమానంగా కూర్చునేటటువంటి పరిస్థితి, తండ్రితో కూర్చునేటటువంటి మహిమనిస్తా అంటే నువ్వు ఎటువైపు చూస్తూ ఉన్నావు ప్రియుడా? ఈరోజు సహోదరి సహోదరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? కాబట్టి ప్రియుల, ఇంతటి గొప్ప మహిమను దేవుడు మనకు అనుగ్రహిస్తే మనం వెనుక తట్టు చూస్తూ ఉన్నామా, మరి ముందుకు చూస్తూ ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం చూడండి ప్రియులరా. వెనుక ఉన్నవి మర్చి ముందున్న వాటి కోసం వేగిర పడాల్సినటువంటి మనల్ని సాతాను వెనుక తట్టు చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, బాప్తిసం తీసుకొని క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత కూడా వెనుక తట్టు చూస్తూ ఉన్నావా? లేక ఆ రోజు ఇశ్రాయేలు ఏదైతే చూశారో, లోతు భార్య ఎలాగైతే వెనుక చూశారో, ఆ మాంసాపేక్షలు అట వారు ఏం చేస్తూ ఉన్నారంట? ఆ మాంసము, చేపలు, కీరకాయలు, దోసకాయలు, ఆకుకూరలు, ఉల్లిగడ్డలు, ఎర్రగడ్డలు, వీటన్నిటి మాకు ఎవరిస్తారు, మాకు ఉచితంగా ఇచ్చారు అవన్నీ అని చెప్తూ ఆ బానిసత్వంనే ఆలోచన చేస్తూ ఉన్నారు. బంధకంలో నుండి విడిపించాడు దేవుడు, కానీ వీళ్ళు మళ్ళీ ఎటు చూస్తూ ఉన్నారు? ఆ బంధకాల వైపు చూస్తున్నారు. నీ పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేయి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రి అయ్యుందును, దేవుడు చెప్తున్నాడు మన గురించి. ఎంతటి గొప్ప మహిమ ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును అని చెప్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలులైన పౌలు గారు 6:18లో చెప్తున్నటువంటి మాట ఒకసారి మనం పరిశీలన చేస్తే దేవుడు మన కోసం ఏం చెప్తున్నాడండి? మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రి అయ్యుందును, మీరు నాకు కుమారులు అయ్యుందురు. నిన్ను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీరు నా కుమారులు, నేను మీకు తండ్రిని అని చెప్తున్నటువంటి మాట చూడండి ప్రియులారా. ఎంత గొప్ప ఇక్కడ కుమారులను కుమార్తెలను అయ్యుందురని సర్వశక్తిలో ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడే చెప్తా ఉన్నాడండి, నేను మీకు తండ్రిని, మీరు నా కుమారులని. మరి అంతటి గొప్ప మహిమను పొందుకోకుండా, అంతటి గొప్ప విశ్వాసాన్ని మనం కొనసాగించుకోకుండా సాతాను మరి భయంకరమైన భ్రష్టత్వం వైపు లాక్కెళ్తున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:11లో కూడా మనం పరిశీలన చేస్తే, అపోస్తలులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:1లో, క్షమించండి, అపోస్తలులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్ణం చేసి కొనుచు శరీరమునకును ఆత్మనకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకోవాలి. మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలి. మనకు వాగ్దానాలు ఉన్నాయి, నిత్య జీవం పొందుకునేటటువంటి ఆ వాగ్దానం ఉంది ప్రియులారా, మనం మర్చిపోవద్దు.
అని లేఖనాలు మనకు చెలవిస్తున్నాయి. ఒకసారి ఆలోచన చేయండి ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో. కాబట్టి పిల్లలు నేడు మనం ఎటువైపు చూడాలి, మన మన స్థితి ఏంటి, మనం ఎటు చూస్తూ ఉన్నాము, మనం ఎటువైపు చూడాలి అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-4 మనం పరిశీలన చేస్తే ప్రియులారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుంటే అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మనం పైనున్న వాటినే చూస్తూ ఉన్నామా, మరి వెనుక తట్టు వెనక్కి చూస్తూ ఉన్నాం? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎందుకు పెట్టుకోవద్దంటే, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవాన్ని దేవుని దగ్గర దాచుకున్నటువంటి వారం కాబట్టి దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షమవుతారు. క్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తామండి? పరలోకానికి వెళ్తాం, దేవునితో ఉంటాము. నేను జయించిన తండ్రి సింహాసనం మందు కూర్చున్న ప్రకారం జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చొని ఇస్తున్నానని మరి ఇక్కడ యేసుక్రీస్తు చెప్తా ఉంటే మన పరిస్థితి ఎలా ఉందో చూడండి ఒకసారి. ముందున్న వాటిని విడిచి మరి ముందున్న వాటి కోసమే వేగిరపడతాం, వెనుక ఉన్నవి మరిచి మరి ముందున్న వాటి కోసం మనం వేగిరపడతా ఉన్నామా, లేక ముందున్న విడిచిపెట్టి వెనుకకి తట్టు తిరుగుతూ ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. అందుకే ఇంకా మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, ఒక మాట చెప్తాం, నిద్ర మేలుకొని వేళ తెలుసుకోండి, క్రీస్తు సమీపంగా ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 13:11-14 మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేలైనని తెలుసుకోండి, అలాగ చూడండి మనం విశ్వాసమైనప్పటికంటే రక్షణ ఇప్పుడు మనకు మరీ సమీపంగా ఉందండి. రక్షణ మనకు మరీ సమీపం ఉంది. క్రీస్తు రాబోతున్నాడు, రెండో రాకడ రాబోతున్నాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారిని పరలోకానికి తీసుకెళ్తాడు. మరి మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేయండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు మనం చేపట్టుకోవాలి. అంధకార సంబంధమైన క్రియలను విసర్జిస్తూ ఉన్నావా, ఇంకా లేవా? ఎలాంటి పరిస్థితుల్లో ఒకసారి పరిశీలన చేసుకో. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తులైనను చూడండి, ఇవే జరుగుతూ ఉన్నాయి నేడు సంఘాలలో. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని చెప్పుకుంటూ అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, డీజేలు, డ్యాన్సులు, ఎంత భ్రష్టత్వం. బట్ ఆ రోజు అదే యేసుక్రీస్తు చెప్పాడు, నా తండ్రి మందిరం, ఆ ప్రార్థన మందిరం మీరు దొంగల గుహగా చేశారనేటటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈరోజు చాలామంది. ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు చూడండి, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు సంఘాల్లో జరిగిస్తూ ఉన్నారు. చూడండి ఎంత భయంకరము. మత్తులైనను లేవి ఇక్కడ మత్తైనను లేకయో, కామ విలాపంలైనను పోకిరి చేష్టలైనను లేకయో, కలహమైనను మత్సరమైనను లేకయో, పగటి అందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయంలో మనము ఆలోచన చేయకూడదు. క్రీస్తును ధరించుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే శరీర ఏచ్ఛలను నెరవేర్చుకున్నటకు మనం శరీర విషయంలో ఆలోచన చేయకూడదు అని లేఖనాలు చెప్తూ ఉంటే, మళ్ళీ వెనుకున్న వాటి కోసమే వెనుక తట్టే తిరిగేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఒకసారి పరిశీలన చేసుకోండి. అందుకే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ప్రకటన గ్రంథము 2:4-5 ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏంటంటే నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో ఆ స్థితి జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందాలి. చూడండి, నువ్వు ఓ స్థితిలో పడిపోయావా, లేవు, ఇప్పటికైనా సమయం ఇచ్చాడు దేవుడు నీకు. అందుకే చెప్తున్నాడు, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ఏ స్థితిలో నుండి నువ్వు పడిపోయావో మళ్ళీ లేచి మొదటి క్రియలు చేయి, మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేనేడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభం పడేస్తాను, నేను నరకంలోనికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. నువ్వు మొదటి క్రియలను జరిగించు అని చెప్తున్నాడు. అందుకే నువ్వు ఏ స్థితిలో నుండి పడితే ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందు, ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు. మొదట్లో చాలా విశ్వాసం కొద్దీ ఉండేటటువంటి పరిస్థితి, మళ్ళీ ఏమైపోతున్నావు రాను మళ్ళీ లోకంలో పడిపోయేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తాము. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాము, ఎంతటి భయంకరం. కాబట్టి ప్రియులారా, నేడు జీవవాక్యమును ముగించుకుందాం. నేడు జీవవాక్యమును చేతబట్టుకొని లోకంలో జ్యోతుల వల్ల ప్రకాశించాల్సినటువంటి మన దగ్గర ఉన్నటువంటి వాక్యం అనేక మంది ఆత్మలను రక్షించేది, నిత్య జీవానికి వారసులుగా చేసేది, పరలోకానికి నడిపించేది. ఇంతటి గొప్ప వాక్యాన్ని మనం ప్రకటించకుండా మనల్ని మరి సాతాను ఎలాంటి పరిస్థితుల్లో ఉంచాడు ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియులారా. కాబట్టి ప్రియులారా, నేడు జీవవాక్యంను చేత పట్టుకుని లోకంలో జ్యోతుల వల్ల ప్రకాశించాల్సినటువంటి మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఒకసారి పరిశీలన చేయండి. కాబట్టి ప్రియులారా, వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం మనం వేగిర పడుతున్నామా లేదా? ఎందుకు వేగిర పడాలంటే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవాలని మనం గురి యొద్దకే పరిగెత్తాలని లేఖనాలు చెప్తా ఉన్నాయి ప్రియులారా. ఇంకా చూద్దాం, ముగించుకుందాం ప్రియులారా, ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:13-14 ప్రియులారా, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, ఏంటట, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కోసం వేగిర పడుచున్నాను. వెనుకున్నవి మరిచాను,
ముందున్న వాటి కోసం. ఎందుకు ఎందుకు అంటే ఇక్కడ పట్టణంలో చెప్తున్నారు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెడుతున్నాం. మనం పరుగు పందెంలో పరిగెడితే ప్రియులారా, బహుమానం పొందాలంటే ముంగటుకు పరిగెట్టాలి కానీ వెనుకకు కాదు. కాబట్టి ప్రియులారా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, మరి క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందవాలని మనం గురి యొద్దకు పరిగెడతా ఉన్నామా లేదా అని మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకొని, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం వేగిరపడుతూ ఉన్నామా, ఇంకా వెనుకతట ఇశ్రాయేలు తిరిగినట్టు, లోతు భార్య తిరిగినట్టు మరి మనం అటే వెళ్తూ ఉన్నాం. ఒకసారి పరిశీలన చేయండి. మన ఆత్మీయ స్థితిని, మన విశ్వాసాన్ని, మన నిరీక్షణను ఒకసారి జ్ఞాపకం చేసుకొని, మరి దేవుని ఒకవేళ నువ్వు ఏ స్థితిలోనైతే పడితేవో ఆ స్థితిలో నుండి లేచి నీ మొదటి క్రియలను జరిగించమని లేఖనాలు చెప్తా ఉన్నాయి ప్రియులారా. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం ఒకసారి ఆలోచన చేసుకోండి. కాబట్టి ప్రియులారా, వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం మనం వేగిరపడుచు మరి క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొంది మన ఆత్మను రక్షించుకొని నిత్య జీవానికి వారసులు కావాలని మరి క్రీస్తు ప్రేమ బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాం. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. ఎందుకు దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు అంటే, అనేక మంది ఈరోజు పడిపోతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం సంఘాల్లో. వెనుక ఉన్న వాటినే మళ్ళీ క్రీస్తు దగ్గరికి వచ్చి మళ్ళీ అవే క్రియలు జరిగిస్తున్నారు, మళ్ళీ అటే వెళ్తున్నారు. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తులు, వాళ్ళ ఇష్టం, డ్యాన్సులు, స్టెప్పులు, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఒకసారి చూడండి. వాటన్నిటిని విడిచిపెట్టి మరి నిత్య జీవానికి వారసులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మీరు నా కుమారులు అని చెప్తా ఉన్నాడు. నేను మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులై ఉందురు. అంతటి గొప్ప మహిమ క్రీస్తులో మనకు ఏర్పరిస్తే ఆ మహిమను పొందుకోకుండా, మనము నిత్య జీవాన్ని పొందుకోకుండా అసత్యం వైపు నడిపిస్తూ ఉన్నాడు సాతాను. కాబట్టి ఆలోచన చేయండి, ఏంటి వెనుక ఉన్నవి మరిచి శరీర క్రియలు, ఈ లోక సంబంధమైన వాటిని విడిచి మరి దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు యేసుక్రీస్తు వారు రెండో రాకడ రాబోతున్నాడు. మరి ఆయన చెప్తున్నాడు, వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము వాని క్రియల చొప్పున మరి సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది, వారికి ఇస్తాను అంటుండే. మరి మన క్రియలు ఎలా ఉన్నాయి ఈరోజు? మరి యేసుక్రీస్తు రెండో రాకడ వస్తే క్రీస్తు పరలోకానికి వెళ్ళేటటువంటి విశ్వాసం మనలో ఉందా లేదా అని ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకొని, ఇకనైనా వెనుక ఉన్నవి మరిచి ఆ మొదటి క్రియలు మళ్ళీ ఏవైతే మనం క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినప్పుడు ఎంత విశ్వాసం కొద్ది ఉన్నామో మళ్ళా క్రియలు చేస్తేనే తప్ప మరి మళ్ళీ క్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు మనం క్రీస్తు కూడా పరలోకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు ప్రియులారా. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. ఇకనైనా వెనుక ఉన్నవి మర్చి ముందున్న వాటి కోసము వేగిరపడాలి. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. సహోదరులారా, మేము ప్రకటిస్తున్న ప్రతి ఒక్క ప్రసంగం యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చిలో బైబిల్ విజ్డమ్ అకాడమీ బెహరన్ అని సెర్చ్ బటన్ నొక్కినట్లయితే మేము మాట్లాడిన ప్రతి ప్రసంగం చూడవచ్చు. అదేవిధంగా మా రెండో ఛానల్ BW అకాడమీ అని మీరు సెర్చ్ చేసినట్లయితే మేము కూడా మాట్లాడిన ప్రతి ప్రసంగాలు అందులో ఉంటాయి. కాబట్టి ప్రియులారా, వినండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి, అనేక మందికి షేర్ చేయండి. తద్వారా మీరు కూడా మా పరిచర్యలో పాలి భాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.